సో, దీనివల్లనేంటంటే, ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఎమోషనల్లీ చాలా ఫ్రెజైల్ ఉంటారు. అంటే ఎక్కువ సెన్సిటివ్ అయిపోతారండి. చిన్న విషయానికి మీకు ఏడుపొచ్చేయొచ్చు. చిన్న విషయానికి మీకు బాగా కోపం రావచ్చు. ఇంకా ఇది కాకుండా కాగ్నిటివ్ ప్రాబ్లమ్స్ అంటే కొన్ని కొన్ని థింగ్స్ మీరు మర్చిపోతూ ఉంటారు. మీ ఇంటికి వెళ్ళడానికి మీరు రైట్ ఎళ్ళాలా? లెఫ్ట్ ఎళ్ళాలా? కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. చిన్న చిన్న మ్యాథ్స్ అంటే ఇప్పుడు 10+10 = 20 టక్కుని చెప్పేయొచ్చు. కానీ వీళ్ళు 10+10 20 అని చెప్పడానికి కూడా కాసేపు ఆలోచించి చెప్పాల్సొస్తుందనమాట. సో, ఇవన్నీ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చాలామందికి ఎలా అనిపిస్తుందంటే కళ్ళు తిరగడమే కదా! ఇదంత ప్రాబ్లమ్ ఏముంది? వీళ్ళు దీనికి బెడ్ పైనే ఎందుకు ఉంటున్నారు? వీళ్ళెందుకు లెవ్వట్లేదు? వీళ్ళేమైనా యాక్టింగ్ చేస్తున్నారా ప్రాబ్లమ్ ఉందని? ఎందుకంటే బేసిక్‌గా ఏమవుతుందంటే కళ్ళు తిరుగుతున్నాయని మీరు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు మీ అన్ని టెస్ట్స్ నార్మల్ ఒస్తాయండి. ఎంఆర్ఐ, బ్రెయిన్ నార్మల్, ఈఈజీలు నార్మల్ ఎన్ని టెస్ట్‌లు చేసుకొని నా దగ్గర మోస్ట్‌లీ వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ ఒక 100 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే ఫైనల్లీ దే కమ్ హియర్. ఎందుకంటే దీని గురించి అవేర్‌నెస్ అనేది చాలా తక్కువుందండి. ఆహ్, ఇది స్మాల్ ప్రాబ్లమ్ లాగా అనిపించినా వీళ్ళకి మెయిన్‌లీ ఏమవుతుందంటే వీళ్ళు డైలీ యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతాయి.